హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహి ఏమి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజుల తర్వాత వ్లాగ్ పెడుతున్నానండి. న్యూ ఇయర్ కదా. సో ఇది వచ్చేసి హోమ్ మేడ్ కేక్, ఓరియో బిస్కెట్స్ అండ్ డైరీ మిల్క్ చాక్లెట్ కేక్ అని చెప్పొచ్చు. దీన్ని అయితే ఓరియో కేక్ అండ్ చాక్లెట్ మిక్స్డ్ ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. ఇక్కడ వచ్చేసి కరెక్ట్ 12 కావడానికి ఒక 5 minutes ఉంది. మేము ఇంకా కెమెరా సెట్ చేసుకోవడం అవన్నీ కొంచెం టైం పడుతుందని స్టాండ్ అయితే పెట్టేసాము. ఇక్కడ వచ్చేసి మా ఆడపడుచు వాళ్ళ పాప, తన పేరు వచ్చేసి అక్షిత, ఇంకా బాబు కూడా ఉన్నాడు అన్నట్టు. సో ఇంకా మేమైతే సెలబ్రేషన్ మా ఆడపడుచు పిల్లలతో ఫస్ట్ టైం న్యూ ఇయర్ సెలబ్రేషన్ జరుపుకుంటున్నాము. ఎప్పుడు ఉంటారండి వాళ్ళు, వరంగల్ వాళ్ళది వచ్చేసి అక్కడే ఉంటారు, కాకపోతే ఈసారి న్యూ ఇయర్కి వచ్చారన్నట్టు. సో అందుకే ఇంకా వీళ్ళతో సెలబ్రేట్ అయితే చేసుకుంటాం. చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఎప్పుడు మేము నలుగురమే కాకుండా ఈసారి ఇట్లా మనకు ఉంటే చాలా బాగా అనిపిస్తుంది కదా. మాకైతే చాలా ఇష్టం ఇలా అందరం కలిసి సెలబ్రేట్ చేసుకోవడం అనేది. సో అందుకని ఇంకా అందరం కలిసి అయితే సెలబ్రేట్ చేసుకుంటాము. ఇంకా 12 అయింది. కుషాల్ని వచ్చేసి ఇంకా రమ్మని చెప్పి పిలిచినామన్నట్టు. కెమెరా స్టాండ్ అయితే పెట్టుకున్నాము. ఇప్పుడు ఎవరం వీడియో తీయాలన్నా కూడా మిస్ అవుతాం కదా అండి. అందుకే ఈ కొత్త సంవత్సరము 2023 అయిపోయి 24 స్టార్ట్ అవుతుంది కాబట్టి అందరం కూడా అన్నీ మర్చిపోయి మనం 2023లో ఎన్ని కష్టాలు సుఖాలు అన్నీ మన మంచికి అనుకొని వదిలేసి ఇప్పుడు 24లో అడుగుపెట్టి అన్ని మంచి రోజులు ఉండాలని, మంచి జరగాలని మన సబ్స్క్రైబర్స్ అందరికీ, అలాగే అందరికీ కూడా మంచి జరగాలి, అందులో నేను ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ న్యూ ఇయర్ సందర్భంగా అందరైతే చాలా హ్యాపీగా ఉండాలి. ఇంకా నేను వీడియోస్ ఎందుకు పెట్టట్లేదంటే రెసిపీస్ పెడితే ఎక్కువ చూడట్లేదండి, షార్ట్స్ మామూలు రీల్స్ చూస్తున్నారు బాగా. సో అందుకని నేనైతే రీల్స్ చేయడం అనేది జరుగుతుంది అన్నట్టు. రీల్స్ అయితే ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి, లైక్స్ వస్తున్నాయి. అండ్ ఈ రెసిపీస్ షార్ట్ వీడియోస్ రెసిపీస్ పెట్టినా కూడా సరిగ్గా వ్యూస్ అనేది రావట్లేదు. సో వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా వీడియో మొత్తం అయితే చూడండి, వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చుకోండి. అందరికీ కూడా మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్. ఇప్పుడు వచ్చేసి టైం అయితే 12 అయింది కరెక్ట్, అందుకే కట్ చేసామన్నట్టు. అందరం కూడా ఒకరికొకరము హ్యాపీ న్యూ ఇయర్ అని తినిపించుకున్నాము. మాన్వికి అయితే కరెక్ట్ టైంకి తను ఆల్రెడీ పడుకుంది, బట్ మేము లేపామన్నట్టు. కేక్ చూసైనా లేస్తుందేమో అని, కానీ లేవడానికైతే లేచింది, కానీ కేక్ మాత్రం తినలేదండి. ఎంత ట్రై చేసినా కూడా తినలేదు. కాకపోతే లేచింది, కేక్ కట్ చేసింది అంతే. అక్కడికి హ్యాపీనెస్. ఇంకా మా డిన్నర్ అయితే అయిపోయింది 10:30కే చేసేసి, ఇంకా 12 ఎప్పుడైతే కేక్ ఎప్పుడు కట్ చేద్దామా అని చూసాము. కేక్ అయితే మేమే ప్రిపేర్ చేసుకున్నాము. కొంచెం టైం లేట్ అయింది, లేట్గా స్టార్ట్ చేసామన్నట్టు ప్రాసెస్ అనేది. ఇంకా ఇక్కడ వచ్చేసి హ్యాపీ న్యూ ఇయర్ చెప్తాం అందరికీ అనేసి అందరం ఒకేసారి కలిపి మన సబ్స్క్రైబర్స్కి విషెస్ చెప్పరా మీరు అని చెప్పి నేను అడుగుతున్నాను అన్నట్టు వీళ్ళని. కేక్ తినడం అయిపోయాక చెప్తాము, ఆగు కేక్ తింటున్నాము అనేసి అని అన్నారు. సో ఇంక ఇక్కడ అన్వికర్ని ట్రై చేస్తున్నా, తింటదేమో అని. వాళ్ళ డాడీ అంటే ఎక్కువ ఇష్టం కదా, సో అందుకే డాడీకి తినిపించు అని నేను చెప్తున్నా. ఆమె బదులు నన్నే తినిపించమని చెప్తుంది నాకు. సో ఇలా జరిగిందండి మా న్యూ ఇయర్ అయితే. మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంకేమైనా రెసిపీస్ వీడియోస్ పెట్టాలా, లేదంటే ఎలాంటి వీడియోస్ పెడితే బాగుంటుంది ఛానల్ గ్రోత్ అవ్వడానికి, మీ సజెషన్ అడుగుదామని నేను అనుకుంటున్నాను. కామెంట్ చేయండి, ఎలాంటి వీడియోస్ పెడితే వస్తారు సబ్స్క్రైబర్స్ అనేది నాకైతే కామెంట్ చేయండి. లైక్స్, వ్యూస్, వాచ్ టైం కూడా, రీల్స్ బాగుంటున్నాయా లేదంటే రెసిపీస్ పెట్టాలా అనేది కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? నాకు ఏ పెడితే బాగుంటుందో అనే కన్ఫ్యూజన్లో ఉన్నా, మీరైతే క్లారిటీ ఇవ్వండి. ఓకేనా? ఇంకా బయట బాంబులు సౌండ్ అట్లా వినిపిస్తుంటే మా కుషాల్ మనం కూడా బాంబులు వెళ్దాం అనేసి అని అన్నాడు. ఇంకా మా అన్వికకి అయితే ఫుల్ నిద్ర వస్తుంది. నేను కూడా ఫుల్ టైర్డ్ అయిపోయాను, ఎందుకంటే లేట్గా కేక్ స్టార్ట్ చేయడము, వంట చేయడం అనేది 2 ఒకేసారి అయినాయి. సో అందుకే కొంచెం అంటే ఇంకా 12 వరకు కూడా మేల్కొని ఉండడం, ఇంకా ఇంట్లో కొంచెం పనులు కూడా ఎక్కువ అయ్యేసరికి టైర్డ్ అయిపోయినట్లు అనిపించింది. సో అందుకే ఇంకా 12 ఎప్పుడైతుంది, ఎప్పుడు కేక్ కట్ చేసి పడుకోవాలని ఎదురు చూసాం మేము. కానీ చాలా ఫాస్ట్గా అయిపోయిందండి టైం, ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా, ఆడపడుచు వాళ్ళ పాప అండ్ బాబు అన్నట్టు. సో వీళ్ళు ఉండేసరికి మాకు అసలు టైం ఏది లేదు, చాలా హ్యాపీగా అనిపించింది, చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా మీరు ఇంట్లోనే కేక్ చేసుకున్నారా, బయట తెచ్చారా, ఏంటి విశేషాలు, సంగతులు ఏంటి అనేది నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మీరు ఎలా ఎంజాయ్ చేశారు, ఎలా జరుపుకున్నారు అనేది కూడా కామెంట్ చేయండి. ఛానల్ గురించి అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.